ఇది మిరప తోట మా వాళ్ళే ఇవన్నీ చేయండి. ముందు వచ్చేసి జొన్న తోట ఇది వరకు అనమాట. ఇంటికన్నా చేసి స్టార్ట్ అయిపోయాను నేను ఇందాకనే మీకు చూపిద్దామనేసి వస్తున్నా. ఈ దారి మొత్తం సాగు పురుగులు అంటే చూడు గూడు కట్టినాయి. మొత్తం ఆ దారాలు ఉన్నాయి. నమ్మకం మొత్తం అయ్యే అంటుకొని ఉన్నాయి. పిచ్చి ఎత్తాను ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం చేయండి. ఇప్పుడైతే చూడండి. హాయ్ హలో నమస్తే, నేనైతే మీ ప్రవీణ్. ఇప్పుడైతే మా చేను కాడికి వెళ్తున్నాం. మా నాన్న కన్నం ఇచ్చి అలాగే చేను దగ్గర వేసిన టమాటా మొక్కలు చూపిస్తాను మీకు అందరికీ. నేను చేను కాడ వేసాను అనేది చేను కాడికి ఇలా చెప్తా. అంతవరకు వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టాలి, ఓకేనా? వీడియోలు చూస్తారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం చేసుకోండి, ఓకే? చూడండి అన్ని పచ్చడి పొలాలు. ఇది సమ్మర్ అండి, ఫిబ్రవరిలో కూడా మా కాడ అంటే బోర్లు ఉంటాయి కదా మా దగ్గర, మోటార్లు దింపించారనమాట. అవి నీరు వల్ల ఇవన్నీ పచ్చడి పొలాలు అయిపోయాయి అనమాట. అక్కడ మాది నరసింహస్వామి టెంపుల్ ఉంది గుట్ట మీద. అది మా సైడ్ ఏమంటారంటే గుట్ట కూడా అంటారు, మీకు వెళ్ళి ఏమంటారు తెలియదు కానీ చిన్న చిన్న ఇప్పుడు చేనులలో గుట్టబోలు ఉంటాయి కదా గుట్టలాగా, దాన్ని గుట్ట కూడా అంటారు మా దగ్గర. ఇప్పుడు మాకు కేటీపీఎస్ దగ్గర కదా, ఈ పెద్ద లైన్లు అనేవి మాకు దగ్గరే ఉంటాయి అన్నమాట. 2 లైన్లు అటు ఒకటి లైన్ 3 లైన్లు మాకు మా ఊరి నుంచి వెళ్తాయి అన్నమాట. ఒకటేమో మలుగురు, భద్రాచలం, సారపాక అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట లైన్లు వచ్చేసి ప్లాంట్ కాడ నుంచి. ఇది మొత్తం డీసీ ముట్టుకుంటే బొగ్గే మొత్తం పచ్చలన్నీ ఈట్ అయిపోయినాయి. మాకు వెళ్ళి గొర్రెలు మేపుతూనే ఉన్నారు. ఇవన్నీ పచ్చడి పొలాలు చూసారా ఎలా ఉన్నాయో. మొత్తం అటేమో పామాయిల్ పడుతున్నది, అది ఇంకా పెద్ద కాలేదు, అది కూడా మా ఉంది. ఇప్పుడైతే ఇట్లా వెళ్ళాలి. రేక్కలు చెట్లు ఉన్నాయి కానీ రేక్కలు మొత్తం అసలు లేవు. అవతల రోడ్కి అయితే అటు నుంచి వెళ్తే ఉండేటి కానీ రేక్కలు ఇప్పుడు చేనులో పడి వెళ్ళిపోతాం మనం. కింద పాములు ఉన్నాయో ఏముందో తెలియదండి, చూసుకుని వెళ్ళిపోవాలి మనం. లేదంటే మొన్నలాగే చేను దగ్గర నేను మన ఇంటికి వచ్చిన అన్న తింటా అని ఇంటికి వస్తే నేను అప్పుడే పాల పట్టి ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని మనం చేనులో తిప్పాలి కదా వేరేకి వెళ్ళి. ఇప్పుడు తడిచింది, అక్కడ తడిచింది, అప్పుడు తర్వాత వేసి నేను తిప్పుతున్నా. అప్పుడే పారట్ట చేసి మట్టి అడ్డం అనేసి అందులో నుంచి బయటికి వెళ్ళింది. అది చెట్టు మనం తెలుసు కదా, అది బయటికి వెళ్ళింది. ఇక మీదకి వస్తుంది. అది ఇంత లేదు కానీ మీదకి వస్తుంది, సన్నగా ఉంది, మీదకి వస్తుంది. నీ అక్కడి నుంచి ఎట్లా అనేసి దాన్ని దాబేస్తే ఎక్కడ ఉరుకుతుంది, ఎవరు ఉరుకుతుంది. ఇదేనండి మన నరసింహస్వామి టెంపుల్ కాడికి వచ్చేసాం. అదో ఆపడుతుందా మీకు టెంపుల్, మళ్ళీ ఎప్పుడైనా వచ్చాక చూపిస్తాను మీకు ప్రత్యేకంగా, ఓకేనా? అది కట్టారులే టెంపుల్. అక్కడ బోరింగ్ కూడా ఉంటుంది, నాగమ్మ పుట్ట కూడా ఉంటుంది. ఇక పిట్టలు చూడండి, మీకు ఆపడదు అనుకుంటా. చిన్నవి మొత్తం ఎండిపోయిన చేనులు చుట్టి ఎవరు ఒక్కనే ఉంటాయి, ఎవరు లేరు చేనుల. మిరప తోటలు ఉన్నాయి, మిరప తోటలు ఉంది. పొద్దున్నే 7 అనుకుంటా. అంటే మా నాన్న నైట్ 11కి వచ్చేసిండు చేను దగ్గర. అంటే నీళ్ళు పడుతున్నాయి కదా చేను ఇక్కడ, అందుకే నైట్ వచ్చేసి మా నాన్న చేను దగ్గర నీళ్ళు పట్టాలి. మళ్ళీ ఇప్పుడు మేము తడి పట్టుకున్న తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు పట్టుకోవాలి. అంటే మా బోరు ఉందిలే కానీ మేము ఇంకా ఫిట్ చేయలేదు అనమాట. అయితే వేరే వాళ్ళు దింపించారు కదా, వాళ్ళు దింపించడం వల్ల ఇప్పుడు వాళ్ళ బోర్ నుంచి మేము పట్టుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళు లైన్ లాగించుకున్నారు, వాళ్ళకేమో దగ్గర అయితే కొంచెం లాగారు వాళ్ళు. మాకు సంబాలు కొంచెం దూరంగా ఉన్నాయి, అందువల్ల వస్తాయి. మరి ఈ ఇయర్ వస్తాయి అన్నారు. ఒకసారి చెక్ చేయించుకుంటే మనకి అవసరం లేదుగా వేరే వాళ్ళ బోర్తో, మన బోరే. ఇప్పుడైతే మనం వచ్చేసాం. ఇంకొంచెం దూరం, మా చేను చాలా దూరం ఉంటుందండి. దగ్గర 2.5 కిలోమీటర్ నడవాలి మా చేను కాడికి. ఇది మొత్తం బురద, ఇది మొత్తం మిరప తోట వల్ల ఇదంతా బురద చూసా, ఇదంతా మిరప తోట. మళ్ళీ ముందుకుంటే మా చేను చుట్టూ మొత్తం మిరప తోటలండి. మేము పత్తి కట్ట పీకేసాం, పత్తి పుచ్చు వస్తుంది. ఆ పుచ్చు రావడం వల్ల ఏంటంటే తీయలేరు, చేతులన్నీ పుండ్లు అవుతాయి అన్నమాట వేళ్ళకి. అందుకనేసి ఇక కాయ ఉన్నా కూడా కంపల్సరీ ఉన్నా కూడా పీకేసాం. ఎందుకు పత్తికి రేట్ ఇవ్వట్లేదు అనేసి పీకేసాం. పత్తికి రేట్ లేదు కదా, అందుకే పీకేసి ఇక ఒక సాదుని నువ్వులు చల్లి మళ్ళీ ఇరవై దున్నిచ్చాం. అంటే వాటర్ పట్టాం, ఫస్ట్ వాటర్ పట్టి సాదుని మళ్ళీ నువ్వులు చల్లి మళ్ళీ 20 దున్నిచ్చాం. మళ్ళీ ఇప్పుడు అంటే ఎండిపోయింది అన్నమాట చేను, అంటే మొత్తం ఆరిపోయింది. ఆరిపోవడం వల్ల కొంచెం రాలేదు అన్నమాట మొక్కలు. అందుకనేసి మళ్ళీ తడి పడుతున్నాం మేము. అంటే వాటికి ఏం కాదు నువ్వులకి, అంటే మా నాన్న చెప్పింది ఏం కాదు కానీ, అందుకని మళ్ళీ పడుతున్నాం అన్నమాట. మీరు చూపిస్తాను మీకు. ఇంటి కాడ నుంచి చేరుకైతే బయలుదేరిపోయాను. ఇప్పటికైతే చాలా దూరం వచ్చేసాను కానీ మధ్యలో కానీ కుదరలేదు. అక్కడ మొత్తం ఏంటి ఉంది అంటే మిరప తోటలు వేసారు కదా, అందుకే బురద ఉంది, అందుకు పోయలేదు. చేరుకు వచ్చేసి అనమాట. మా చేరుకు రావడానికి ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఒక 2 ఉంటుంది. రేకాల చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ, మస్తు తీయగుంటాయి. పచ్చి కాయలు కానీ ఈ చెట్టు ఆపడుతుంది, ఇది చేయనా కానీ తీయగుంటాయి. నేను ఇస్తాను మీకు, ఇది ఇక్కడ ఇప్పుడే చూసాను. ఈ పచ్చి కాయలైనా సరే ఏమో తీయగుంటాయండి. ఇదిగో పచ్చి అయినా తీయగుంటాయి, బాగానే ఉంటాయి కాయలు. అయిపోయి చేను కాడికి వచ్చినప్పుడు మేము ప్రత్యేకంగా కోసుకుంటా, వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కోసుకొని తింటా ఉంటా. ఇప్పుడైతే వాగనమాట, చిన్న వాగు ఏమంటారంటే దోమల వాగు అన్నమాట. ఇది ఒక కాలం ఫుల్ వివత్సంగా వస్తుంది. ఇదంతా పట్టేస్తుంది, ఇటు అటు మొత్తం పట్టేస్తుంది. మాకు వెళ్ళి చాలా వాగు ఒకటి ఉంది. ఇదేమో దున్నపోతుల వాగు అనమాట. ఇది దున్నపోతుల వాగు, దోమల వాగు. ముందుకి దున్నపోతుల వాగు ఒకటి ఉంది. మళ్ళీ ఇంకోటి ఏమో చాటల వాగు. అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కలాగా పిలుస్తారు కదా, మా దగ్గర ఇలా పిలుస్తారు అనమాట. చాటల వాగు, దున్నపోతుల వాగు, దోమల వాగు అనేసి. ఇంకోటి ఏమో 2 ఒక దగ్గర కలుస్తాయి అనమాట. ఇప్పుడు ఈ దున్నపోతుల వాగు, దోమల వాగు ఉంది కదా, ఈ 2 కలుస్తాయి ఒక కింద. చూపిస్తాను మీకు అది కూడా తర్వాత వీలుంటే.
ఇప్పుడైతే ఇది మా దగ్గర గుట్టకూడదు. ఇది వర్షాకాలంలో మంచిగా సీజన్ అప్పుడు అయితే బోడకాయలు ఫుల్ దొరుకుతాయి. ఏరియా అంతా బోడకాయలు మస్తు దొరుకుతాయి. తెలుసా మీకు బోడకాయలు అంటే? గుండు గుండు కాకరకాయలు, గుండు కాకరకాయలు అంటారు, బోడకాయలు అంటారు. కాకరకాయలు తెలుసు కదా, అవి బాగుంటాయి. టేస్ట్ పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ పట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అట్లా అనమాట. గడ్డలు కూడా ఉంటాయి, మీకు గడ్డలు కూడా చూపిస్తా. అంటే ఆ చెట్లు నాకు తెలియదు, మా వాళ్ళకి తెలుసు. నేను పోతే చూపిస్తా. అది మొత్తం నువ్వులు చల్లారు ఈ ఏరియా. ఇప్పుడు ఇది కూడా నువ్వులే చల్లుతాను అనమాట. అది మిరప తోట, ఇది మిరప తోట, అది ఇంకో మిరప తోట ఉంది, అది ఇంకో మిరప తోట ఉంది. చుట్టూ మిరప తోటలే ఉంటాయి మా చేను చుట్టూ. మా నాన్నకైతే క్యారెట్ పట్టుకొచ్చా. ఎక్కడున్నాడు మనం? డ్రమ్లో నీళ్ళు పట్టమని చెప్పి టమాటా మొక్కలకి నీళ్ళు పట్టాలండి. నిన్న వచ్చాక కరెంట్ పోయింది, అందుకే పట్టలేదు. వాటి నీళ్ళు పోయకపోతే అవి చచ్చిపోతాయి. ఇప్పటికే 60 మొక్కలు దాకా చచ్చిపోయింది. 400 మొక్కలు వేసా అని చెప్పాను కదా, 400లో 60 మొక్కలు దాకా చచ్చిపోయింది. నాకైతే మస్తు బాధ చేసింది. చూద్దాం ఇప్పుడైతే ఇట్లా అన్నమాట. ఇట్లా ఉంటుంది మా దగ్గర. పాములున్నా ఏమన్నా అట్లా ఉంటుంది, తప్పదు. ఇది మిరప తోట చూసారు. ఇది మా చేను వచ్చేసాం. మా చేను కాడికి ఇది మా చేను మొలిసాయండి నువ్వులు. చిన్న లైట్గా అక్కడక్కడ మొలిచాయి. మళ్ళీ ఇప్పుడు మా నాన్న నీళ్ళు పడతాను అనమాట. చూపిస్తాను మీకు. అయితే అన్నం తాడి చెట్లు మాయ నేను చిన్నగా ఉన్నప్పుడు నాటేమన్నమాట. ఇట్లా దంపడుతుంది. ఇటు నుంచి వెళ్ళి మన నీళ్ళు తెచ్చిండో లేదు, నేను నీళ్ళు కూడా తీయాలి. తెచ్చిండు. ఇదైతే ఇచ్చేద్దాం క్యారేజ్ అయితే. ఇప్పుడైతే చెట్లు ఇప్పేసి కొంచెం ఇది చూద్దాం. టమాటా మొక్కలు చూపిస్తా వచ్చాను మీకు. ఇదిగోండి, ఇదే మన టమాటా మొక్కలు. ఇంకా చూడండి ఎలా ఉన్నాయి. ఇగో ఇది మన టమాటా పడుతున్నాయి మీకు టమాటా మొక్కలు. ఇదిగో ఇంకా టమాటా మొక్కలు ఇవన్నీ అక్కడ దాకేసా అంతా. ఇవి అంత ఉన్నాయి. అది మిరప తోట ఏడు దాకా, ఇటు ఆడ దాకా ఉన్నాయి మొక్కలు. మొత్తం 400 మొక్కలు వేసాను. 400 మొక్కల్లో 60 మొక్కల దాకా చనిపోయినాయండి. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా 340 మొక్కలు అట్టున్నాయి. ఇంకా మిగతాయి కొన్ని ఇంటికాడ వేసాను అనమాట. ఇదండి మా చేను, తడి పెడుతున్నాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టు మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.